Sun, celebrating 20 years of excellence in education. ఇవన్నీ మరుగున పడిపోయి మీరు అన్నట్టు ఇందాక కమాండర్ జీపులో పోతుంటే సైడ్లో కత్తులు పట్టుకొని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని బాంబులు చుట్టుకొని ఇలాంటి పరిస్థితికి ఎక్కడి నుంచి పడిపోయింది ఆ ప్రాంతం? ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. ఇలాంటి పరిస్థితుల్లోకి ఎవరి నుంచి మొదలయ్యింది అని చెప్పుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నేను అంటున్నది అవన్నీ కట్ చేసుకుంటూ వచ్చాడు. కట్ చేసింది కాదు, అసలు ఈ సంస్కృతి కుటీర పరిశ్రమల బాంబులు చుట్టడం ఇవన్నీ కత్తులు పట్టుకొని ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచే. ఎక్కడో అంతకుముందు ఫ్యాక్షన్ లేదు రాయలసీమలో చెప్పను, ఉంది. అది వేయి పడగల రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే రాయలసీమలో 1000 పడగల విష సర్పంలా విషం చిమ్మింది. రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగను వీళ్ళ వల్ల. అంతకుముందు పులివెందులలో ఎలా ఉండేది పరిస్థితి? ఉన్నది కొద్దిపాటి ఫ్యాక్షన్ ఉన్నది, విలేజ్ ఫ్యాక్షన్. అది ఫ్యాక్షన్ ఒక కుటీర పరిశ్రమగా, ఒక తంత్రముగా అభివృద్ధి చేసిందే రాజశేఖర రెడ్డి కుటుంబం. మీ పూర్వీకులంతా పులివెందులలోనే ఉండేవాళ్ళ? మా పూర్వీకులంతా పులివెందుల నియోజకవర్గం, వేముల మండల్ హెడ్ క్వార్టర్. మరి వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడు వచ్చింది అక్కడ పులివెందులకి? 1950 ఆ ప్రాంతంలో వచ్చింది. 50-52 ప్రాంతంలో అక్కడ గ్రామ బహిష్కృతులై అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఆ గ్రామంలో బహిష్కరిస్తే పొట్ట చేతబట్టుకొని పులివెందులకు వచ్చారు. ఏది? బలపనూరు నుంచి? బలపనూరు సింహాదిపురం మండలం నుంచి. ఎందుకు గ్రామ బహిష్కరణకు గురి కావాల్సి వచ్చింది? అనేకమైనటువంటి ఎద్దులు దొంగతనాలు చేయడము, ఇట్లాంటివన్నీ గ్రామ కట్టుబాట్లకు లోబడి ఉండకపోవడము, దుర్మార్గాలు ఇవన్నీ చేయడము, దాంతో నుంచి గ్రామమే బహిష్కరించినారు. చిన్నయ్యి చితకయ్యి నేరాలు చేయడము ఇలాంటివి ఉంటే వచ్చి పులివెందుల్లో బన్నారు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎన్ తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు ఆ ఫ్యామిలీ రెడ్లే కాదు అని అంటారు. దీని మీద మీ క్లారిటీ ఏంటి? రెడ్లే కాదు ఆ కుటుంబం అని అంటారు. వాస్తవంగా చెప్పాలంటే సందింటి అనే పేరు ఎక్కడుంది? వాస్తవంగా చెప్పాలంటే తులసిరెడ్డి గారి అభిప్రాయాన్ని ఏకీభవించాల్సి ఉండొచ్చు. అది వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఇంటి పేరు ఎడుగురి సందింటి కాదు. ఏది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి పేరు వేరే ఇంటి పేరు ఉంది. ఎడుగురి సందింటి అనేది వచ్చింది ఏదో సందులో ఉన్నారని. వాస్తవంగా మాకు రెడ్లల్లో అనేక శాఖలు ఉన్నాయి. కొడిదే కాపులు, చిన్న కొడిదే కాపులు, వాళ్ళు చిన్న కొడిదే కాపుల కమ్యూనిటీకి సంబంధించిన దాని నుంచి క్రిస్టియానిటీకి వచ్చినారు. ఇంకా మా వాళ్ళు ఎట్టయితారు? తులసిరెడ్డి అభిప్రాయం కరెక్టే కదా. ఓకే, క్రిస్టియన్స్గా పోతే మా వాళ్ళు ఎట్టయితారు? కాదు కదా. కొడిదే కాపు అన్నా కూడా వాళ్ళు రెడ్లేనా? వాళ్ళు రెడ్లే. మటాటి మేము పెడకట్టి అయోధ్య కాపులం. అయోధ్య నుంచి డివిజన్ అయోధ్య కాపు, మటాటి, పాకనాటి, పంటరెడ్డి, విశాఖపట్నం రెడ్డి, ఓరుగల్లి రెడ్డి, ఇట్లా ఉంటాయి. దేశేటి రెడ్డి, రాయవలం కాపులు, ఇట్లా పెద్ద కొడిదా, చిన్న కొడిదా, ఇట్లా అనేకమైన తెగల్లో అది ఒక సబ్ క్యాస్ట్. అయితే వాళ్ళు ఇప్పుడు అనేదానికి లేదు. వాళ్ళు మా సంస్కృతి నుంచే వేరైపోయినారు. రెడ్లలోకి ఎట్లా చీరికైతారు? క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల రెడ్లు కాకుండా పోతారా? అంతే కదా. క్రిస్టియానిటీలో కులాలు ఉన్నాయా? ఇన్నారా మీరు? లేదు, కులాలు లేవు. మహమ్మదీల్లో కులాలు ఉన్నాయా? ఒక రెడ్డి కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ హిందూ మతం నుంచి పోయి అన్య మతాల్లో చేరినారంటే మనవాడైతాడా? అయితే మా వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టుకోను, మా వెంకటేశ్వర స్వామి తలనీళ్ళు ఇమ్మను మా వెంకటేశ్వర స్వామి దగ్గర, మా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి సింధూరం పెట్టుకోను, లేకుంటే మా అయ్యప్ప స్వామిది నల్ల డ్రెస్ చేసుకొని రమ్మను, ఒట్టికాల్లో తిరిగి చల్లనీళ్ళ స్నానము శాకాహారం తిని మా వివాహ వ్యవస్థలో తాలిబొట్టు కానీ పసుపుతోడు కానీ కట్టుకోను. మా లేదు కదా, మా ఆచారం లేదు, మా కల్చర్ లేదు. మావాడు ఎట్లయితారు? కాదు. సతీ సమేతంగా తిరుమలకు వెళ్ళటం లేదు. అంటే హిందూ ఆచారం ప్రకారం సతీ సమేతం వెళ్ళాలి. రాముడు కూడా సీతా వియోగం అప్పుడు బంగారు బొమ్మ తెచ్చి చేసినాడు. ఒక వ్రతం చేయాలంటే బంగారు బొమ్మను పెట్టుకొని సతీ వియోగంలో, సీతా వియోగంలో. సో అంటే క్రిస్టియానిటీ తీసుకోవడం వలన లేదు, ఒక ఎస్టీ విభాగానికి చెందిన కమ్యూనిటీ అని కూడా ఒక ప్రచారం జరిగింది. ఎస్టీని చంపారు.
ఓకే. ఎరుకల కులానికి చెందిన ఊసన్న అనే అతను ఇతను మర్డర్ చేశాడు సజీవ దహనం 1962లో. ఆ కేసు చాలా రోజులు ఉన్నది. మళ్ళీ ఏదో అంతేగాని ఎస్టీ అయితే వీళ్ళు కాదు. ఓకే. రెడ్ల నుంచే ఎప్పుడో పోయినారు 70-80 ఏళ్ళ కిందట. ఊరే మాది ఓట్ల కోసం పెట్టుకున్నారు. మావాడు కానే కాదు, ఏ రెడ్డి అంగీకరించాడు. ఏదో అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా అని. ఎట్లా వెళ్ళారు ఈ కుటుంబం? ఆ రోజుల్లో వాళ్ళకు పేదరికం ఉండేది. వాళ్ళ చదువుల కోసం ఆ గోధుమలు ఎన్ని ఇచ్చేటి, బియ్యము, ఊరికి హాస్టల్లో చదువు, మిషనరీస్ వచ్చేవాళ్ళు, మిషనరీస్ అట్లా దానికోసం చేరినారు. క్రైస్తవం మీద అయ్యే బుద్ధి పుట్టి ఆ జ్ఞానము యేసుక్రీస్తు వచ్చి ఇలా కనంలో పడి చెప్పింది కాదు, సొంత ప్రయోజనాల కోసం.